ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో బుడమేరు క్రమంగా శాంతిస్తున్నప్పటికీ పరివాహక గ్రామాలను మాత్రం బెంబేలెత్తిస్తోంది. బుడమేరు వరద నీరంతా విజయవాడ నుంచి దిగువకు ప్రవహించి కొల్లేరులో కలిసే వరకు అనేక గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రధాన రహదారులపైకి బుడమేరు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. పదుల సంఖ్యలో గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో గ్రామాలు కానుకొని ఉన్న పొలాలన్నీ మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. విజయవాడ శివారు ఎనికేపాడు నుంచి దోనేటుకూరు నిడమానూరు సరిహద్దుల మీదుగా గోడవల్లి, ఉప్పులూరు మంతెన, తరిగొప్పుల, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, పుట్టగుంట, అరిపిరాల, రామపురం, కుదరవల్లి, ఇళ్లప్రర్రు ప్రవహిస్తూ ఉండగా వెంకటలక్ష్మి నరసింహాపురం సమీపాల్లో కొల్లేరులో కలిసే వరకు పలు గ్రామాలను కలవరపెడుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, వీధులు వరద నీటి ముంపుకు గురికాగా ఇళ్లల్లో నుంచి బయటకు అడుగు పెడితే మోకాల్లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గన్నవరం పుట్టగుంట ప్రధాన రహదారిపై కొయ్యగూరపాడు రోడ్డు ఇరువైపులా మునిగిపోయింది. దీంతో గన్నవరం, నందివాడ మండలాల్లో 10 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి గుడివాడ మండలం నందమూరు వెళ్లే ప్రధాన రహదారిపై బుడమేరు వరద నీరు చేరటంతో అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రాత్రి పగలు గస్తీ కాస్తున్నారు. దీనివల్ల 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అటువైపు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల చుట్టూ తిరిగి వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఏ క్షణమైనా గ్రామాన్ని వరద నీరు ముంచేస్తుందన్న భయంతో బుడమేరు పరివాహక గ్రామాల్లో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.